జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో విపక్ష కూటమి ఇండియా ఎంపీలు ఈ నెల 29, 30 తేదీల్లో పర్యటించున్నారు. 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ పరిస్థితి తెలుసుకోనుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మణిపూర్ను సందర్శించారని భావించినా అక్కడ నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా వారికి అనుమతి లభించలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్లో కొన్ని ప్రాంతాలు పర్యటించారు. విపక్ష కూటమి ఇండియాలో మొత్తం 26 పార్టీలు ఉన్నాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మోదీ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దానికి అనుమతి ఇచ్చారు.